నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి 2026 సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు ఏంటనుకుంటున్నారా? మారేటువంటి గ్రహాలండి. ఇవి ఏ గ్రహమో తెలుసా అండి? కుజగ్రహం. ఈ కుజగ్రహం రాహుతో కలయికతో, అలానే కుంభరాశిలో రాహుతో కలయికతో రాబోతుంది. ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో సంచరిస్తూ ఉంటుంది. అందులోనూ రాహుతో పాటు ఉంటుంది. మొదటిగా అధ్యయనంలో, అదే మొదటి భాగంలో, మొదటి వారంలో కూడా షష్టగ్రహి కూటమిలాగా ఏర్పడుతుంది కుంభరాశిలో. ఆ తర్వాత రాహుతో ఈ యొక్క ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా రాహువు కుజుడు కలయికతో ఉంటారు. కాబట్టి ఆపోజిట్ సైన్ కేతువు కూడా వీరికి సహకరించేసి ఒక శుభదృష్టి అశుభదృష్టి యొక్క ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది, వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు రావబోతాయి. అలానే మరొక విషయం కూడా ఏంటి ఏమంటే కనుక నూతన సంవత్సరం కూడా ఆరంభం అవబోతుంది. మన యుగాది నుంచి నూతన సంవత్సరం ఆరంభం కూడా ఈ కుంభరాశిలో రాహుతో పాటు కూడినటువంటి కుజుడు ఉండడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మేర ఎలా ఉండబోతుంది ద్వాదశ రాశుల వారికి చూసినట్లయితే, ఎవరెవరి జీవితంలో పెళ్ళిళ్ళు చేసుకుంటారా, ఎవరెవరి జీవితంలో అన్యోన్యంగా ఉన్నటువంటి దాంపత్యం ఉంటుందా, ఎవరెవరి జీవితంలో వీరి యొక్క రాహువు కేతువు అందులోనూ కలయికతో ఉన్నటువంటి కుజుడు వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ రాశి వారి మీద ఎలా ఉంటాయి, ఆ తర్వాత బిజినెస్ చేసుకునేవారు, విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయి, ఏది ఎప్పటివరకు తెలుసా అండి? ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా వీరి యొక్క గోచార స్థితిగతుల ప్రకారంగా ఈ యొక్క గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయా, వీరి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసినట్టయితే కనుక ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది ద్వాదశ రాశుల్లో ఒకటి సింహరాశి. ఈ సింహరాశి వారికి కుజుడు రాహుతో కలయిక వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ఒకసారి కలిమజిద్దామా. ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు కూడా కుజుడు రాహుతో కలుస్తూ ఉన్నాడు కుంభరాశిలో. దీని ఎఫెక్ట్ కేతు ఆపోజిట్ సైన్ ఎక్కడ? సింహరాశి. కాబట్టి ఇక్కడ మీకు ఎలా ఉంటుందని గమనించినట్టయితే కనుక ఇంట్లో సమస్యలు, బాధ్యతలు, బంధుత్వాలు, మీకు సంబంధం లేని దాంట్లో ఇరుక్కోవటం, బయటికి తీసుకురావటం, మనవాళ్ళు అనుకోవటం, మీరు నష్టపోవటం, ఇబ్బంది పడటం, కానీ సాటిస్ఫై అవుతారు. మన వాళ్ళకి ఏదో మంచి చేశాం కదా, మీకు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుకుబడి అన్నీ వస్తాయి, మంచి జరుగుతుంది మీకు. కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోకండి, ఎదుటి వాళ్ళ మాటలు నమ్మకండి, షూరిటీలు పెట్టకండి, మాట్లాడండి, సంతకాలు చేయకండి. ఫుడ్ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోండి. మీరు ప్రయాణం చేసేప్పుడు ఆచిచూసి చేయండి. గండం అయితే కనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళకు కూడా ఏదో స్వస్థితి కనిపిస్తుంది, కొంచెం ఆరోగ్య సమస్య అయితే కనబడుతుంది. కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. జాబులో ఏదన్నా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారా, మీరు జాబు వేరేది ఏదైనా మారాలనుకుంటున్నారా, ఉన్న జాబులో ప్రమోషన్స్ కన్నా కూడా ఎక్కువ వేరేది మారాలని చూస్తున్నట్టు కనిపిస్తుంది. మీకు ఏప్రిల్ 2వ తారీఖు తర్వాత అయితే మీకు జాబ్ కొత్తది వచ్చేటైతే కనిపిస్తుంది. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేయండి. దీంతోపాటు పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీకు పెళ్లి కూడా అవుతుంది. దాంతోపాటు మరొకటి, కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కనుక బ్యాంకింగ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ, హార్డ్వేర్ రంగంలో కానీ మీరు అడుగు పెట్టండి, మంచి సక్సెస్ అయ్యేటువంటిది కనిపిస్తుంది. అలానే మ్యూచువల్స్, షేర్స్ లాంటి ఒకటి కూడా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు.
స్లీపింగ్ పార్ట్నర్ లాంటివి పెట్టకండి. ఒక వ్యాపారంలో మరో వ్యక్తి ఉన్నాడు అంటే మీరు వెళ్ళకండి. ఇలా చేయడం ద్వారా మీకు అదృష్టం వస్తుంది. ఫుడ్ ప్రికాషన్ తీసుకుంటే మీకు ఆరోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఇక మీకు ఇవే కాకుండా హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, అష్టదిబ్బందన, వశీకరణ, బాగలముఖి, భానుమతి, యక్షిణి, అలాంటి విద్యలు ఏదైనా జరిగి ఉండి అష్టదిబ్బందన పాలై ఉండి దానివల్ల మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. మీకు పరిష్కార మార్గం చూపించబడుతుంది. అప్పటి వరకు కూడా మీరు ఈ చిన్నప్పటి పరిహారాలు చేసుకుని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే ఈ రాసుల వారికి ఈ చిన్న పరిహారం అయితే కనుక ఖచ్చితంగా మీకోసం ఏమిటంటే కనుక మీకు కుజదోషం, రాహుకేతు దోషం ఏమైనా ఉందా? అయితే మీకు మీ పొలాల్లో కావచ్చు, ఒడ్ల మీద కావచ్చు, గట్ల మీద కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు, నర్సరీలో నుంచి తెచ్చుకొచ్చే మొక్కలు కావచ్చు, మీరు అపార్ట్మెంట్లో ఉంటే ఆ మొక్క ఒకటి తెచ్చుకుంటే సరిపోతుంది. ఏమిటనుకుంటున్నారా? అరటి మొక్క. ఈ అరటి మొక్క కానీ అంటు కానీ ఏమైనా ఉంటే తీసుకొచ్చుకొని దానికి ఒక పసుపు తాడు, అది ఎట్లాగా కావాలి అంటే కనుక ఆడవారైనా మగవారైనా సరే, ఒక తెల్లని దారం, మిషన్ దారం ఉంటుంది కదా, అది తీసుకొచ్చుకోండి. అది మీరు ఎంతైతే హైట్ ఉంటారో బొటనవేలు, కాలి బొటనవేలు దగ్గర నుంచి తల వరకు కూడా ఇలాగ కొలుచుకోండి. పోగులు పోయండి. ఆ పోగులు 9 ఉండాలి. 9 పోగులు పోసి దానికి పసుపు, గంధం, కుంకుమ రాయండి. రాసిన తర్వాత ఆ దారానికి 7 ముళ్ళు వేయండి. 7 ముళ్ళు వేసిన తర్వాత దానికి ఒక పసుపు కొమ్ము కట్టండి. దానికి ఒక తమలపాకు కట్టండి. దానికి ఒక మామిడాకు కట్టండి. ఇలాగా కట్టినటువంటి ఆకులతో ఉన్నటువంటిది ఇది తీసుకొని వెళ్ళి ఆ ఒక గురువారం రోజు కానీ మంగళవారం రోజు కానీ చేయాలి. ఇది ఎప్పుడు? ఏప్రిల్ 2వ తారీఖులోపే చేయండి. ఇది తీసుకుని వెళ్ళి ఆ అరటి కొమ్మకి, అరటి మొక్కకి కట్టేసేయండి. 3 ముళ్ళు వేసేసేయండి. వేసేటప్పుడు మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా మీకు ఇంతటితో పటాపంచలైపోవాలి, ఉపశమనం లభించాలి అని మొక్కుకోండి. తర్వాత ఒక ముగ్గురికి అదే రోజున టిఫిన్సో భోజనమో పెట్టండి. ఇది అయిన తర్వాత చెట్టు తీసుకెళ్ళి మరుసటి రోజు ఒక నిద్ర చేసిన తర్వాత ఆ మొక్కను తీసుకుని వెళ్ళి ఎక్కడైనా ఆలయంలో కానీ స్థాపించండి. మీ పొలాలు ఉంటే పొలాల్లో స్థాపించండి. ఈ 2 లేదనుకుంటే ఇంట్లో ఉంచకండి. తీసుకుని వెళ్ళి ఎక్కడైనా పారేడు నీటిలో వేసేయండి. ఆ కుండితో సహా పారేడు నీటిలో వేయండి. ఇలా చేయడం ద్వారా కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కళత్ర దోషం, దాంట్లో కూడా రాహుకేతు దోషం, భార్యాభర్తలు దూరమైనా, పెళ్ళైన తర్వాత దూరమైనా, పెళ్ళి కావట్లేదు అనుకున్నా, ఎంగేజ్మెంట్లో సంబంధాలు ఆగిపోయినా, దగ్గర దాకా వచ్చే సంబంధాలు పోయినా కూడా ఈ ఒక పరిహారం చేసుకుంటే అదృష్టం అనేది మీ వరకు వస్తుంది. అలానే అదే అరటి మట్ట తీసుకొని అదే రోజున మట్టలో దీపారాధన చేసి 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి నీటిలో వదలండి. మనం కార్తీక మాసంలో వదులుతాం కదా, అలాగా నీటిలో వదలండి. ఎక్కడైనా చెరువు కుంటలు లేకపోతే మీ ఇంట్లో ఉన్నటువంటి గాబులు ఇట్లా బకెట్లో నీళ్ళు పట్టి దాంట్లో వదలండి. కొండెక్కదా దాన్ని అలా వదిలేసేసేయండి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు కూడా మీకు ఇలా పటాపంచలైపోతాయి. ఈ ప్రయత్నాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వండి. ద్వాదశ రాశిలో ఒకటి మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు, అంటే కుజుడు రాహుతో కలయిక కుంభరాశిలో. కాబట్టి దీనివలన ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటే కనుక మీకు ఒకటి కలిసి వస్తుందండి. అది ఏమిటంటే కనుక మీకు ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక నెరవేరుతాయి. తొందరపాటు నిర్ణయాలు అయితే ఖచ్చితంగా తీసుకోవద్దు. అలానే ఈ తొందరపాటు నిర్ణయాల వలన మీకు ఎవరైనా తెలిసిన వారు, బంధుమిత్రులు కానీ, దూరపు బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, వీరి వలన మీరు ఖచ్చితంగా ఇబ్బంది పడేటువంటి యోచన ఉంది. అలానే విదేశీయాన్ని ఎవరైనా చేయాలనుకుంటే చేయండి, కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆలోచన లేకుండా చేయడం ద్వారా ఆరోగ్య సమస్యలు వచ్చేదానికి ఉంటుంది. మీరు ఆలోచన చేస్తే స్ట్రెస్ వల్ల ఆరోగ్య సమస్యలు చాలా కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అలానే విదేశయానం ప్రయత్నం చేసేవారు ఎవరైనా ఉంటే కనుక మేషరాశి వారు విదేశీ ప్రయత్నం చేస్తే కనుక మీకు అన్ని రకాలు కలిసి వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది. కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయవచ్చు. ఎవరైనా కొత్తగా చదువుకోవాలి, పిల్లల్ని స్కూళ్ళల్లో కాలేజీలో జాయిన్ చేయాలి
అన్ని రకాలు కూడా బాగుండాలి అనుకుంటే కనుక మీరు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యేలాగా కనిపిస్తుంది. అలానే ఉద్యోగ మార్పిడి అయితే కనుక కనిపిస్తుంది. ఆ ఉద్యోగం స్థల మార్పిడి కనిపిస్తుంది. అలానే ప్రమోషన్స్ కూడా బాగానే కనిపిస్తామని ఏప్రిల్ 2వ తారీఖులో ప్రయత్నం చేస్తే కనుక మేషరాశి వారికి ప్రమోషన్స్ కూడా బాగా కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి జాబులో ప్రమోషన్స్ ఏమైనా కావాలి అంటే కూడా ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా పై స్థాయికి వెళ్ళేటువంటి ఆలోచన, యోగ్యత కూడా కనిపిస్తూ ఉంది. ఇకపోతే చివరిలో చెప్పేటువంటి చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఇక అన్ని రకాలుగా పెళ్లి కాని వారు ఎవరైనా ఉంటే కూడా ఆ పెళ్లి సంబంధాలు కుదుర్చుకొని పెళ్లి కూడా చేసుకునేటువంటి యోచన కనిపిస్తూ ఉంది. అలానే ఇంట్లో మీ నాన్నగారి తరపున ఎవరైనా బంధుమిత్రులు కనిపిస్తున్నారు కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. లవ్ మ్యారేజ్ అయితే సక్సెస్ అవ్వు మేషరాశి వారికి. ఇంకా కూడా మీ మీద జాతక ప్రకారంగా కాకుండా గ్రహాలు మారుతున్నా కూడా మీకు ఏది కూడా పనికి ముందుకు వెళ్ళట్లేదు, ఏది చేసిన వెనకే వస్తుందంటే కనుక ఖచ్చితంగా మీ చుట్టూతో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీకు సమస్య కనిపిస్తూ ఉంది. కాబట్టి మీకు హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్ లాంటివి, మందు పెట్టడం, మందుటి లాంటివి ఏవేదో ఉన్నాయో అవన్నీ కూడా అవ్వడం ద్వారా మాత్రమే మీకు అనుకున్న పనులు ముందుకు వెళ్ళవు. ఇవి గ్రహరీత్యా సంబంధం లేదు, జాతకరీత్యా సంబంధం లేదు, గోచారరీత్యా సంబంధం లేదు. కాబట్టి మీకు అలాంటి సమస్య ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీ సమీపంలో ఉన్నటువంటి గురువు గారిని సంప్రదించండి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకుని అదృష్టవంతులైతే అవ్వచ్చు.